వ్యక్తిపై ఏనుగులు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో పీఎంకే తండా సమీపంలో చోటు చేసుకుంది. కన్నా నాయక్ తన పొలం వద్దకు వెళుతుండగా ఏనుగులు వెంబడించాయి. దీంతో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా వదలని ఏనుగులు అతన్ని చుట్టుముట్టి దాడి చేశాయి. గమనించిన స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిపై ఏనుగులు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని పీఎంకే తండా సమీపంలో చోటు చేసుకుంది. కన్నా నాయక్ తన పొలం వద్దకు వెళుతుండగా ఏనుగులు వెంబడించాయి. దీంతో అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా వదలని ఏనుగులు అతన్ని చుట్టుముట్టి దాడి చేశాయి. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతరు. సునీల్, ఇలా చుట్టుముట్టి మరీ దాడి చేసి చంపేస్తాయంటే చాలా బాధాకరం. అసలు అంటే గ్రామస్తులకు రక్షణ కల్పించే విధంగా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఏం చెప్తున్నారు, గ్రామస్తులు ఏమంటున్నారు? సతీష్, మొత్తం మీద చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామకుప్పం మండలంలో ఒక వ్యక్తిపై ఏనుగు దాడి చేసి చంపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అప్పటికే ఆ ప్రాంతంలో 4 ఏనుగులు తిరుగుతున్నట్లయితే సమాచారం. ఏదైతే ఈ నాయక్ అనే వ్యక్తి, అంటే కన్నా నాయక్ అనే వ్యక్తి నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పొలం వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి ఏనుగులను చూసి ఆయన భయభ్రాంతులకు గురై పక్కకు పరిగెత్తేందుకు ప్రయత్నించారు. అప్పటికే అటువైపు ఉన్నటువంటి ఏనుగులు అతనిపై దాడి చేసి అతన్ని తొక్కి చంపేసిన పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఇప్పటికే అంటే ఈ ప్రాంతంలో ఏనుగులు తిరుగుతున్నాయని చెప్పేసి ఏనుగుల నుంచి రక్షించాలని ఎన్నిసార్లు ఈ అటవీ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులకు తెలిసినప్పటికీ తగు చర్యలు తీసుకోకపోవడమే ఈ రోజు ఒక వ్యక్తి మృతికి కారణమైందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసినట్లయితే ఇటు పలమనేరు, ఇటు కుప్పంకి మధ్యలో ఉన్నటువంటి వీకోట ప్రాంతంలో ఎక్కువగా ఏనుగులు ఈ ప్రాంతంలోనే ఎక్కువ తిరుగుతుంటాయి. అటు కోలారు నుంచి ఇటు ఆంధ్రాకు వచ్చేటువంటి అటవీ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు దాటుతుంటారు పరిస్థితి. ప్రధానంగా ఎక్కువ ఏనుగులు అంటే గుంపుల స్థాయిలో వస్తూ ఉంటాయి. అదే విధంగా గత 3 రోజుల నుంచి ఇదే ప్రాంతాల్లోనే ఏనుగులు తిరుగుతున్నట్లయితే సమాచారం. ఈ అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా ఏదైతే ఇతని మృతికి కారణమైందని చెప్పేసి అక్కడ రైతులైతే వాపోతున్న పరిస్థితి ఉంది. కనీసం ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఏనుగులను తరిమివేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి. అంటే ప్రధానంగా తమిళనాడు కావచ్చు, అంటే ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత అటు తమిళనాడు అడవులు వస్తాయి, అక్కడ ఆ ప్రాంతాలకి అవి దాటుతూ వెళ్తూ ఉంటాయి. ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ పంట పొలాలపై దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. గత 6 నెలల నుంచి జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడమే ఈ రోజు ఇటువంటి కారణమని చెప్పేసి అక్కడ మండిపడుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో అక్కడ పూర్తిగా ధర్నా చేసేందుకు కూడా ప్రజలైతే సిద్ధమవుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఒక వ్యక్తి మృతి చెందారని చెప్పేసి వాళ్ళైతే ఆపుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.